తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని 300 కోట్ల ఖర్చుతో మహారాష్ట్రలో హ్యాట్స్ ఇచ్చారు. మహిళలకు 2500 తులం బంగారం ఇస్తామని నేడు వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. రైతు భరోసా కింద 15,000 ఒక్క రైతుకైనా ఇచ్చారా? తెలంగాణ ప్రజలకు ఏం చేశారని విజయోత్సవ సంబరాలు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకెర్ రవిశంకర్. నీళ్ళని నింపి మిడుమానర్లో నింపి రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ దాదాపు 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి పంట పండి భూమికి బరువైతంత పంట పండినప్పుడు విజయోత్సవాలు రైతులు చేశారు, పాలాభిషేకాలు చేశారు కేసీఆర్ గారికి. అలాంటిది నువ్వు ఏదైనా ఒకటి ఏదైనా చెప్పిన దానిలా, గత ఎన్నికలలో చెప్పిన దానిలా ఒక్కటంటే ఒకటి చేసి ఉంటే విజయోత్సవ సభలు చేయాలి. విజయోత్సవం అంటే ఏంటిదో తెలంగాణ ప్రజలకు మరి వాళ్ళు ఎట్లా చెప్తున్నారో, ఎందుకు చేస్తున్నారో విజయోత్సవాలు అనేది నాకైతే అర్థమైతలేదు. తెలంగాణ ప్రజలను ఏడాది కింద చెప్పినటువంటి మాటను ఒక్కటి కూడా అమలు చేయనందుకు విజయోత్సవమా? రైతు భరోసా ఎగ్గొట్టినందుకు విజయోత్సవమా? 2,000 రూపాయల పెన్షన్ మా అవ్వ బాపులకు ఇస్తాన 4,000 రూపాయల పెన్షన్ పెంచి ఇచ్చినందుకు లేదా ఎగ్గొట్టినందుకు విజయోత్సవమా? మా అక్క చెల్లెళ్లకు తులం బంగారం కేసీఆర్ గారు ఇచ్చిన 1,00,000తో పాటుగా తులం బంగారం ఇచ్చినందుకు విజయోత్సవమా? లేదా మా యువతకు అందరికి స్కూటీలు ఇస్తా అన్నారు, అవి ఇచ్చినందుకు విజయోత్సవమా? లేదా రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, అందరికి చేస్తాం అని చెప్పి ఏకకాలంలో రుణమాఫీ తెలంగాణలో చేసినందుకు విజయోత్సవమా? దేనికి విజయోత్సవం? డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇస్తామని ఇచ్చినందుకు విజయోత్సవమా? దీనిలో ఈ పేపర్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు అని అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి ఎన్ని లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో ఇచ్చిరో తెలియదు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు కూడా మరి వాళ్ళ మాట ఇచ్చాం, పూర్తి చేశామంటే చాలా ఆశ్చర్యానికి గురవుతున్నది. సో ఇదే సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతా ఉన్నా. హైడ్రా పేరుతోటి పేద బడుగు బలహీన వర్గాల 40 ఏళ్ళ కింద 30 ఏళ్ళు కింద కట్టుకున్న ఇండ్లల్లో ఉన్నటువంటి పేదలను వాళ్ళ ఇండ్లు కూలగొట్టి వాళ్ళను బజార్ కీడ్చినందుకు ఇవాళ విజయోత్సవమా? అదే కాకుండా లగచర్లలో వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేసి వాళ్ళను లాఠీ చార్జ్ చేసి వాళ్ళకి సంఖ్యలు వేసి రాత్రిపూట 3rd డిగ్రీ ప్రయోగం చేసి ఇవాళ వాళ్ళను రోడ్డు మీదకి ఈడుస్తున్నందుకు నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు లగచర్లలో జరుగుతున్నటువంటి దాష్టికం తెలంగాణని వల్ల ఒక రావణ కాష్టాన్ని తయారు చేసినాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఎమర్జెన్సీ పెట్టింది. మళ్ళీ తెలంగాణలో ఇవాళ ఎమర్జెన్సీ జరిగే అబద్ధాలతో సర్కారు నడుపుతున్నాడు, ఇంకా సిగ్గు లేకుండా. ప్రజలే కనుగుడ్లు తీసేస్తారు. ఆయన రేవంత్ రెడ్డి పేగులు మెడలకు వేసుకుంటారు. ఇక పండబెట్టి తొక్కే కాలం వచ్చింది. ఇక కరెక్ట్గా సరైన బుద్ధి గుణపాఠం ప్రజలే చెప్తారు. ఇక అవి కూడా జరుగుతాయి. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్ అట్టర్లీ ఫ్లాప్ సర్కార్, ఫెయిల్యూర్ సర్కార్. కనుక మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆనాడు ఏదైతే కేసీఆర్ గారు చెప్పింది చేసిండు 100%. ఇవాళ మీరు కూడా ఏడాది దాకా ఓపిక పడుతూనే ఉన్నాం. ఇలా సభలు ఎందుకు పెడుతున్నావో తెలియదు. నిజంగా చెప్తున్నా, మళ్ళొక్కసారి మీడియా ద్వారా ఇలా వరంగల్ సభలో 2 గంటలకో మరి 3 గంటలకో నీ సభ ఉంది, ఎన్ని గంటలకు వస్తావో తెలియదు. కనుక మా మహిళలు వస్తారు, మా మహిళలకు అదే స్టేజ్ మీదుగా తులం బంగారం ఇయ్యాలటి నుంచి అమలు అవుతుంది అని చెప్పు. దమ్ముంటే 2,500 ఈ రోజు నుంచి అమలు చేస్తా, నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి చెప్పు. స్కూటీలు ఇస్తా అని ఇవాళ అనౌన్స్మెంట్ చేయి, మా మహిళలకు ఇస్తా అని అన్ని కూడా ఇవాళ అనౌన్స్మెంట్ చెయ్యాలని నేను డిమాండ్ చేస్తున్నా. భారత రాష్ట్ర సమితి పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు దమ్ముంటే, ప్రజల మీద గౌరవం ఉంటే, గెలిపించిరనే వాళ్ళ మీద విశ్వాసం ఉంటే, వాళ్ళు ఓట్లేసిరనేటువంటి మరి విశ్వాసం, వాళ్ళు గెలిపించిరనే అది ఉంది కనుక మీకు వెంటనే ఈ డిమాండ్లన్నీ కూడా పూర్తి చేయాలి, 6 గ్యారెంటీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేస్తాను.